ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 ఎంతో వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5, 2.25 వచ్చినాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే ఓకే లేదండి, అలాగే జర్నలిస్టులు ఎప్పుడు బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు తీసుకోకపోతే అలాగే మొత్తం ఆబాల గోపాల సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్ గా కొంతమంది నక్షలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, ఆర్మీ వాళ్ళు అందరూ మన ఇష్టపడే వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్ గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెట్టుగాని ఇబ్బందిగా ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రతి పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్ గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్ద అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్ గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్ లో ఉన్నా నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్ లో కూడా అలాగే డాన్స్ మూవ్ ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే, అన్ని విషయాల్లో మనమే కరెక్ట్ అయిపోం. డెఫినెట్ గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతద్దంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎజెండా. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకొకటి కంపేర్ చేసుకోవడం పరిస్థితి. అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు అన్నారు కాబట్టి నేను ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్ అయ్యేది తెలుసుకున్నాను. So we are hoping this will be bigger than Dhamaka. So very happy. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. యా నావి ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ బాగా తీసుకుని కూర్చుంటాం చెప్తాను. థ్యాంక్ యూ సార్. విచారం చేశాడు, డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచిగా రాశారు. లేదండి ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్ గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్ గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. అండ్ అప్రోచ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే